గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ సార్. ఈ క్లాసెస్ అనేవి నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ రాయబోతున్న అభ్యర్థులకి యూస్ఫుల్గా ఉంటాయి. ఎవరైనా నవోదయ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక ప్రోత్సాహం కింద ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఇవ్వబడినటువంటి బొమ్మలను నేను ఏ విధంగా చెబుతున్నానో వాటిని అర్థం చేసుకుని అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది 2015లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అనమాట. ఇది అంటే సెలెక్ట్ ద ఫిగర్ విచ్ ఈజ్ డిఫరెంట్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఈ క్వశ్చన్స్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇది పార్ట్ 6 అనమాట. ఇప్పటి వరకు మనకి ఒక 5 క్లాసెస్ అనేవి చెప్పడం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5. వాటి యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు చూసి మీ వీడియోస్ని మీరు పొందవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక స్క్వేర్ ABCD, లోపల ఒక సర్కిల్ ఉంది. ప్రతి దాంట్లో కూడా ఒక సర్కిల్ ఉంది. ప్రతి సర్కిల్లో ఒక డాట్, సర్కిల్ డాట్ ఉంది. ఓకే, ఇక్కడేమో ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఇక్కడ మాత్రం ఇంటూ సింబల్ ఉంది. ఇక్కడ ఇంటూ సింబల్ రావడం జరిగింది. కాబట్టి డిఫరెంట్గా ఉన్నది డి ఆప్షన్ అవుతుంది అనమాట. విచ్ ఈజ్ డిఫరెంట్ అంటే ఈ 4 ఏది డిఫరెంట్గా ఉంది అంటే ఐడెంటిఫై చేయాలి. అంటే డి ఆన్సర్ రైట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 స్క్వేర్స్ ఇచ్చాడు, 4 స్క్వేర్స్. ఇది 2015లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అనమాట. ఇక్కడ 4 స్క్వేర్స్లో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది షేప్. ఈ ట్రయాంగిల్ వన్ సైడ్, ఈ సైడ్ని ఇలా ప్రొడ్యూస్ చేశాడు. చేయడం అంటే పొడిగించడం అనమాట. ఇలా ప్రొడ్యూస్ చేశాడు. ఇక్కడ కూడా ఇలాగే ప్రొడ్యూస్ చేశాడు. ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ లోపల ఒక ప్లస్ సింబల్ లాగా ఉంది. ఇది ఇక్కడ కూడా ఒక ప్లస్ సింబల్ లాగా ఉంది, ఇక్కడ కూడా ఒక ప్లస్ సింబల్ లాగా ఉంది. కానీ ఇక్కడ ఇంటూ సింబల్ లాగా వచ్చింది. కాబట్టి మనకి డిఫరెంట్గా ఉన్నది డి ఆప్షన్ అవుతుంది అనమాట. అంటే డి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ 4 స్క్వేర్స్ ఉన్నాయి, 4 స్క్వేర్స్ ఉన్నాయి. ఈ 4 స్క్వేర్స్ లోపల ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది, లోపల సర్కిల్ ఉంది. కానీ ఇది చూడండి, ఈ బయట సర్కిల్కి ఇది చిలక ముక్కులాగా ఉంది. ఇక్కడ కూడా చిలక ముక్కులాగా ఉంది, ఇక్కడ కూడా చిలక ముక్కులాగా ఉంది. కానీ ఇక్కడ చిలక ముక్కులాగా లేదు. ఎలా ఉందంటే ఒక ట్రయాంగిల్ షేప్లో ఇలా ఇచ్చాడు అంతే. ఓకేనా? కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా ఉంది ఇక్కడ. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా 2015లో మనకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ సెలెక్ట్ ద ఫిగర్ విచ్ ఈజ్ డిఫరెంట్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇది పార్ట్ 6లో 4th క్వశ్చన్ అనమాట. ఇది కూడా 2015లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఇక్కడ మనకి సర్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉంది సర్కిల్, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది సర్కిల్. ఓకే, మరి ఏంటి డిఫరెంట్గా ఉంది అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఐడెంటిఫై చేయాలంటే మనకి ఇక్కడ చూడండి, ఇది ఎస్ షేప్లో ఉంది. ఇది ఎస్ షేప్లో వచ్చింది ఇది. కానీ రిమైనింగ్ 3 కూడా ఎస్ షేప్లో లేదు, దానికి రివర్స్లో ఉంది. అంటే లోపల నుంచి ఒక ఎస్ బయటకు వస్తుంది అనమాట. ఇది ఒక ఎస్, కానీ లోపల నుంచి ఒక ఎస్ బయట రావడం లేదు. ఇక్కడ రిమైనింగ్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే చూడండి, దీన్ని ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉంది, ఇది ఇలా ఉంది. మరి ఈ ప్లేస్కి వచ్చేసరికి ఏమవుతుంది? ఇలాగే ఉంటుంది, ఇలాగే. అంటే రొటేట్ అవుతుంది అనమాట. యాంటీ క్లాక్ డైరెక్షన్లో ఇలా వస్తే ఈ షేప్, ఏనే షేప్ ఇలా ప్రయాణించేసి ఇలా వస్తే ఈ షేప్లోకి వస్తుంది అనమాట. ఈ షేప్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే ఇది ఒకటే అనమాట. మరి ఈ షేపే ఇలా కిందకు వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏ షేప్లోకి రావాలి? ఈ షేప్లోకి రావాలి. కానీ ఏ షేప్లోకి వచ్చింది? ఇలా వచ్చింది. ఇది ఇటువైపు వచ్చింది కొన, కానీ ఇటువైపు రావాలి.
కానీ ఇది అలా జరగలేదు ఇక్కడ. మరి ఇదే ఇలాగ ఇక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా రావాలి? ఇలా రావాలి. వచ్చిందా లేదా? ఇక్కడ కూడా రావడం జరిగింది. అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ ఫస్ట్ ఫిగర్ అనేది రొటేట్ అయింది అనుకోండి, అంటే తిరిగింది అనుకోండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ ఫస్ట్ పిక్చర్ అనేది ఈ ఫస్ట్ పిక్చర్ అనేది తిరిగింది అనుకోండి, అంటే ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే తిరిగినట్టయితే ఇది రావడం జరుగుతుంది, ఇది రావడం జరుగుతుంది, కానీ ఇది రావడం లేదు. బి అనే ఆప్షన్ రావడం లేదు. కాబట్టి బి అనే ఆప్షన్ రైట్ అవుతుంది అన్నమాట. ఆ విధంగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్ తెలియాలి మనకి. అంటే ఒక గడియారంలో మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్స్ ఉంటాయి. అంటే ముళ్ళులు అనమాట. గడియారంలో ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళులు ఈ డైరెక్షన్లో తిరిగితే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. దానికి ఆపోజిట్ తిరిగితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. ఆ డైరెక్షన్స్ కూడా మనకు తెలిస్తేనే మనం ఇటువంటివి చేయగలుగుతాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇదొక బాణం, కానీ ఇది ఒక లైన్ బోత్ సైడ్స్ బాణం గుర్తులు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక లైన్, కాబట్టి ఇదే డిఫరెంట్గా ఉన్నది. డి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఒక సర్కిల్ లోపల మనకి ఇదొక తెలిసినంత వరకు ఒక బాల్ ఆకారంలో ఉంది. ఇది కూడా బాల్ ఆకారంలో ఉంది. ఇది అన్నీ కూడా బాల్ షేప్లో ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఒక కర్వ్ ఇచ్చాడు, కర్వ్ టైప్లో ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఒక ట్రయాంగిల్ షేప్లో ఇచ్చాడు. కాబట్టి ఇది బి ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఒక లైన్ అనేది ఒక యారో అనేది ఒక రే, ఇది ఒక రే అంటారు దీన్ని. ఒక రే ఒకవైపు మాత్రమే బాణం గుర్తుండి ఇంకోవైపు లేకపోతే పాయింట్ ఉన్నట్టయితే దాన్ని ఒక రే అంటారు. ఈ రే అనేది పైకి ఉంది, ఈ రే అనేది కిందకు ఉంది, ఈ రే అనేది పైకి ఉంది, ఈ రే అనేది కిందకు ఉంది. ఓకే, ఇక్కడ చూడండి సి ఆప్షన్లో ఒక రే కిందకి, ఒక రే పైకి, ఒక రే కిందకి, ఒక రే పైకి. ఓకే, ఇక్కడ కూడా అదే మెయింటైన్ అయింది. ఇక్కడ చూడండి డి ఆప్షన్లో ఒక రే అనేది లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక రే అనేది రైట్ సైడ్, ఒక రే అనేది లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక రే అనేది రైట్ సైడ్. ఇక్కడ చూడండి ఇలా అలా కాకుండా పైనున్న లైను, కిందనున్న లైను, లాస్ట్లో ఉన్న లైను రైట్ సైడ్ ఉన్నాయి. మధ్యలో రెండు లైన్స్ కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళడం జరిగింది. కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఏంటంటే బి అనే ఆప్షన్ డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి సర్కిల్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఈ సర్కిల్స్కి లోపల ఇక్కడ చూడండి, ఇదేమో ఎక్యూట్ యాంగిల్, చిన్న కోణం అన్నమాట, ఎక్యూట్ యాంగిల్. ఇదేమో అప్టూజ్ యాంగిల్ అంటే పెద్ద యాంగిల్ అనమాట. చూడండి, ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ ఇది స్మాల్ యాంగిల్ అనమాట. ఇదేంటిది? ఇది బిగ్ యాంగిల్, అంటే దాన్ని అప్టూజ్ యాంగిల్ అంటారు. ఇక్కడ అప్టూజ్ యాంగిల్కి ఆపోజిట్లో డాట్స్ ఉన్నాయా, లేకపోతే మనకి ఎక్యూట్ యాంగిల్స్ వైపు డాట్స్ ఉన్నాయా అన్నది మనం చూడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అప్టూజ్ యాంగిల్ వైపు డాట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అప్టూజ్ యాంగిల్ వైపు ఎక్యూట్ అంటే స్మాల్ యాంగిల్స్ అనమాట. ఎక్యూట్ మీన్స్ స్మాల్ యాంగిల్స్. ఎక్యూట్ మీన్స్ స్మాల్ యాంగిల్స్. ఇక్కడ ఎక్యూటే, ఇక్కడ కూడా ఎక్యూట్ యాంగిల్సే వైపు డాట్స్ ఉన్నాయన్నమాట. ఇలాగా ఇక్కడ కూడా ఎక్యూట్ యాంగిల్స్ వైపే డాట్స్ ఉన్నాయి, అంటే స్మాల్ యాంగిల్స్ అనమాట. కానీ రిమైనింగ్ ఇక్కడ ఈ యాంగిల్ అనేది అప్టూజ్ యాంగిల్, అంటే దీనికన్నా ఎక్కువ అనమాట. ఇక్కడ అప్టూజ్ యాంగిల్ వైపు డాట్స్ ఉన్నాయి ఇక్కడ రెండు. మిగతా అన్ని ప్లేస్లో కూడా ఎక్యూట్ యాంగిల్స్ వైపు డాట్స్ ఉన్నాయి. కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఏంటంటే బి అనేది ఆప్షన్ రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక ట్రయాంగిల్ పైకి ఉంది, ఒక స్క్వేర్ అనేది కిందకు ఉంది. ఒక ట్రయాంగిల్ పైకి ఉంది, ఒక స్క్వేర్ అనేది కిందకు ఉంది. ఒక ట్రయాంగిల్ రైట్ సైడ్ ఉంటే ఒక స్క్వేర్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. అలాగే ఇక్కడ ఆప్షన్ సిలో అలా కాదు, ఇది పైకే ఉంది, ట్రయాంగిల్ పైకే ఉంది, స్క్వేర్ పైకే ఉంది. కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ యాంగిల్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక సైడ్ నుంచి మనకి ఈ యాంగిల్ని చూపిస్తుంది అనమాట ఈ యారో. అంటే ఒక ఎక్యూట్ యాంగిల్ని చూపిస్తుంది అనమాట. ఎక్యూట్ మీన్స్ స్మాల్ యాంగిల్స్ అని అర్థం. ఈ యారో అనేది ఈ యాంగిల్ని చూపిస్తుంది అనమాట. అంటే ఎక్యూట్ యాంగిల్ని చూపిస్తుంది. ఈ సైడ్ దగ్గర నుంచి ఒక రే అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ని చూపిస్తుంది అనమాట ఇక్కడ కూడా. అంటే ఈ మూడిట్లో కూడా ఒక సైడ్ తీసుకున్నాడు. సైడ్ దగ్గర నుంచి ఒక రే అనేది యాంగిల్ వైపు చూపిస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఒక రే అనేది యాంగిల్ వైపు చూపిస్తుంది. కానీ ఇక్కడ సైడ్ దగ్గర నుంచి కాదు, ఒక రైట్ యాంగిల్ దగ్గర నుంచి ఒక యారో రావడం జరుగుతుంది ఇక్కడ. దీనికి ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని హైపోటెనస్ అంటారు. అంటే ఇక్కడ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఏ అయినా ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.